ఓకే. ఓకే. హాయ్. హలో. హలో. సో, నేను ఐ మీన్ ఓకే. ఇంగ్లీష్‌లో తెలుగులో మాట్లాడ అర్థం కావట్లేదు. సో, లెట్స్ తెలుగులో మాట్లాడుకుందాం. సో, రైట్ నౌ నేను ఉత్తరాఖండ్‌లో ఉన్నా. ఉత్తరాఖండ్‌లో ముక్తేశ్వర్ అనే ఒక ప్లేస్. ఇట్స్ లైక్ అదొక స్పిరిచువల్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఇట్స్ ఫేమస్ ఫర్ ముక్తేశ్వర్ ధామ్ టెంపుల్. నేను ఇట్లా హెయిర్ ఇట్లా అనుకుంటుంటే ఏమనుకోకండి. నేను ఇప్పుడు హెడ్ బాత్ చేసిన. చాలా వరస్ట్ ఉంది హెయిర్. సో, ద థింగ్ ఈజ్ ఇట్స్ బీన్ అ వీక్ అనుకుంటా. ఈ రోజుకి 1 వీక్ ఇక్కడికి వచ్చి. ఏం వీడియోస్ రికార్డ్ చేయలేదు. ఐ మీన్ ఫర్ యూట్యూబ్ ఓన్లీ నార్మల్ క్లిప్స్ అట్లా తీసుకున్నా అంతే. సో ద రీజన్ ఈజ్ కొంచెం సెటిల్ అవ్వాలి కదా. ఏం చేయాలో అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఎందుకు వచ్చినా అంటే ఇట్స్ నాట్ ఎ ట్రిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ అ ట్రిప్. మేబీ ట్రిప్ లాగా అనుకోవచ్చు, బట్ నాట్ జస్ట్ ఎ ట్రిప్. ఓకే, బ్రేక్ అనుకోవచ్చు. నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలీదు. అండ్ మనీ, స్టే, ఫుడ్ అవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నాం. మనీ ఎక్కడి అంటే పైసలు అయితే లేవు. ఎట్లనో కొన్ని సేవింగ్స్ ఉండే. ఆ సేవింగ్స్తో ట్రావెల్ చేసి అయితే వచ్చిన. ఇక్కడ ఎలా మేనేజ్ చేస్తున్నా అంటే ఐఎమ్ స్టేయింగ్ హియర్ ఫర్ ఫ్రీ. ఫుడ్ అండ్ స్టే ఇస్ ఫ్రీ. అదేదో తినడం, ఊరికనే కూర్చోవడం అని అంటే ఇంట్లోనే ఉండొచ్చు కదా, అక్కడ వరకు మనీ పెట్టుకొని పోవడం ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. రైట్ నౌ ఐఎమ్ నాట్ వర్కింగ్. ఓకే, సో అంటే ఐమ్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ వాట్ టు డూ. ఐ డోంట్ నో వాట్ టు డూ. అంటే ఏం చేయాలో నాకు ఇంకేం తెలియట్లేదు. సో ఐ థాట్ బ్రేక్ తీసుకుందాం. లెట్స్ ఒక అట్లీస్ట్ కొంచెం మెంటల్ పీస్ అని వస్తుంది అని. సో ఇన్స్టాగ్రామ్లో వాలంటీర్ యాత్ర అని ఒక అకౌంట్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ ట్రస్టెడ్ అకౌంట్ అనమాట. ఐ హ్యావ్ బిన్ ఫాలోయింగ్ దట్ ఫర్ 1 year. అంటే నేను ఎప్పుడు అనుకోలేదు దాంట్లో నేను ఇక్కడికి వస్తా అని చెప్పేసి, బట్ ఐ డిడ్. సో ఏంటంటే అందులో మనము రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోవడానికి కొంచెం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇట్స్ లిటిల్ ఓన్లీ 2400 విత్ ట్యాక్స్ అనుకుంటా. ఇట్ విల్ బీ వ్యాలిడ్ ఫర్ ఎన్ ఇయర్. ఆ అమౌంట్ కట్టేసి మీరు 1 yearలో ఏ ప్లేస్కైనా వెళ్ళి వాలంటీరింగ్ చేయొచ్చు. వాలంటీరింగ్ అంటే ఏంటి అని మళ్ళీ ఇంకో క్వశ్చన్ రావచ్చు. సో వాలంటీరింగ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ బేసిక్ స్కిల్స్. ఇప్పుడు మీకు వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం, కాంటెంట్ క్రియేషన్ ఆర్ ఎనీథింగ్, సేల్స్ ఆర్ అడ్మినిస్ట్రేషన్స్ ఆర్ ఆపరేషన్స్. అంటే ఇప్పుడు ఒక హోటల్లో మీకు ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు మనాలి అనుకోండి. మనాలిలో మీకు ఒక ఆపర్చునిటీ ఉంది. ఫ్రీ ఫుడ్, ఫ్రీ స్టే అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ, బట్ యూ హ్యావ్ టు డూ సమ్ యాక్టివిటీస్ ఆర్ వర్క్. అంటే అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయడం, నాట్ లైక్ హెల్ప్ చేయడం అంటే అక్కడ ఏం పనులు చేయడం అట్లా కాదు. యూ షుడ్ కోఆర్డినేట్ విత్ దెమ్. ఏమైనా ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక హోటల్ ఉందనుకోండి. ఆ హోటల్లో మీ రిక్వైర్మెంట్ ఉంది, లైక్ దే నీడ్ టు ప్రమోట్ దర్ హోటల్. యూ షుడ్ టేక్ వీడియోస్, పోస్ట్ అండ్ ప్రమోట్ దెమ్. ఎనీథింగ్. అగైన్ మీరు పోయి హోటల్లోనే వర్క్ చేయాలని కాదు, హోటల్లోనే మీకు ఆపర్చునిటీ వస్తుంది అని కాదు. ఎక్కడైనా వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక విలేజ్ అనుకోండి. ఆ విలేజ్లో ఎనీథింగ్, ఇఫ్ మీకు ఒకవేళ ఆర్ట్ వచ్చింది అనుకోండి, పెయింటింగ్ ఏమైనా, ఇఫ్ దే నీడ్ దాట్, ఇఫ్ దే రిక్వైర్ దాట్, మీరు పోయి అది చేయాలి. దే విల్ ప్రొవైడ్ యూ స్టే. హాస్టల్స్లో అయినా మీకు స్టే ఉంటుంది, ఎక్కడైనా మీకు స్టే ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్ హోటల్లోనే మీకు దొరుకుతుంది అని కాదు. అండ్ ఇఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ విలేజ్లో ఒక కమ్యూనిటీ అనేది ఉంది. ఇఫ్ దే నీడ్ సమ్ హెల్ప్ ఫ్రమ్ యూ, యూ షుడ్ అప్లిఫ్ట్ దెమ్, యూ షుడ్ జస్ట్ టాక్ టు దెమ్, ఇంటరాక్ట్ విత్ దెమ్. అట్లాంటివి కూడా ఉంటాయి. అందుకే అంటున్నాను నేను జస్ట్ మీకు మాట్లాడటం వస్తే చాలు అని. నాట్ జస్ట్ వీడియోలు తీయాలి, ఫోటోలు తీయాలి, కాంటెంట్ క్రియేట్ అట్లా ఏం లేదు. మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకపోయినా పర్లేదు నన్ను అడిగితే. జస్ట్ సేయింగ్ దట్ హోటల్స్లోనే ఇవన్నీ చేయాలని కాదు. మీ స్కిల్స్ బేసికలీ మీ స్కిల్స్ని బట్టి యూ కెన్ డూ. సో మీకు బేసిక్గా మాట్లాడడం వస్తే చాలు. ఇవే స్కిల్స్ ఉండాలని నేను అన్నాను. మాట్లాడడం, నవ్వడం, కొంచెం యాక్టివ్గా ఉండాలి, అంత యాక్టివ్ ఉండాలి. అండ్ జస్ట్ రిజిస్టర్ చేసుకోగానే మీకు ఆపర్చునిటీ అనేది రాదు. దే విల్ టేక్ అన్ ఇంటర్వ్యూ. వాళ్ళు కూడా చూడాలి కదా, వాళ్ళకు కూడా ఒక కన్ఫర్మేషన్ రావాలి. ఈ పర్సన్ అనే దే ఎగ్జిస్ట్ అని. వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకుంటారు. దే విల్ జస్ట్ చెక్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్, దాట్స్ ఆల్. ఆఫ్టర్ దాట్ మీకు ఆ ప్రొఫైల్లో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. దాంట్లో మీకు ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. యూ షుడ్ అప్లై దెమ్. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్,
మేక్ అ సపరేట్ వీడియో. సో యా అంతే. నేనేమంటున్నా అంటే మీకు వీడియోస్ తీయడమే రావాలి, ఫొటోస్ తీయడమే రావాలి, కాంటెంట్ క్రియేషన్ ఇవి ఏం కాదు. జస్ట్ మనుషులతో మాట్లాడడం వస్తే కూడా చాలు, నవ్వడం వస్తే చాలు. కమ్యూనికేషన్ స్కిల్స్ బేసికలీ. సో యా అండ్ వాలంటీరింగ్ ఈజ్ సంథింగ్ అంటే వాలంటీరింగ్ చేస్తున్నాం అంటే యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ పీపుల్. యూ షుడ్ కాంట్రిబ్యూట్ అంతే. అదొక పర్పస్. అదే అంటున్నా కదా, ఇట్స్ నాట్ జస్ట్ ట్రిప్. ఐఎమ్ హియర్ టు కాంట్రిబ్యూట్ ఫర్ సంథింగ్. ఐఎమ్ హియర్. సో నేనేం చేస్తున్నానో అది కూడా చూపిస్తాను మీకు. యా మనీ మనకి రావు. వీ విల్ గెట్ ఫ్రీ ఫుడ్, ఫ్రీ స్టే. అండ్ మనీ రాని ఎందుకు అవన్నీ చేయడం అంటే అదే అక్కడే జాబ్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు కదా. ఆఫ్ కోర్స్ అది కూడా చేయొచ్చు, అది ఎవరి చాయిస్ వాళ్ళది. నేను ప్రెజెంట్ వర్క్ చెయ్యట్లేదు కాబట్టి, నాకు ట్రావెలింగ్ ఇష్టం కాబట్టి, ఐ డోంట్ నో ఇఫ్ ఐ స్టిల్ లవ్ ట్రావెలింగ్. యా ఐఎమ్ హియర్ టు ఫిగర్ అవుట్ నాకు ఇది ఇష్టమా కాదా అని నేను చూసుకోవడానికి వచ్చిన. దిస్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్. సో యా మళ్ళీ అది అక్కడ చేసుకోవచ్చు కదా, నీకు మనీ రాంది నీకేం లాభం ఉంది అని మీకు అనిపించవచ్చు. అదే అంటున్నా కదా, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ మనీ, ఐఎమ్ హియర్ ఫర్ ఎ బ్రేక్. అండ్ నేను ఇది డే అంతా నేను ఇక్కడ వర్క్ చేసుకుంటూ కూర్చున్నాను. నేను జస్ట్ కొన్ని 3 to 4 hours కంటే ఎక్కువ ఏం చేయను. ఆఫ్టర్ అండ్ దే విల్ వాళ్ళు కూడా నేను ఫోర్స్ చేయను, నువ్వు ఇక్కడనే కూర్చో, నువ్వు ఇదే నీకు నచ్చినప్పుడు చేయ పని. అండ్ వెన్ దే నీడ్ యూ, యూ షుడ్ జస్ట్ బీ దేర్ అండ్ యూ కెన్ ఎక్స్ప్లోర్, యూ కెన్ మేక్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇస్ ఆల్ ఐ కెన్ సే. షియా దట్స్ ద రీజన్ ఐఎమ్ హియర్. సో ఇంకేం చెప్పాలి, మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తా. అండ్ వర్క్ చేయని వాళ్ళే, ఐ మీన్ హూ ఆర్ నాట్ వర్కింగ్ వాళ్ళే ఇక్కడికి రావాలని లేదు. ఇఫ్ యూ గైజ్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఎనీథింగ్, మీరు ఇక్కడికి వచ్చి కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ నీడ్ పీస్ ఆఫ్ మైండ్, యా మీరు కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవచ్చు. అండ్ especially if you guys want to get out of your comfort zone, you want to explore, you want to meet new people, అంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఐ వుడ్ సే. నేను ఖాళీగా ఉన్నా కాబట్టి ఐ వాజ్ లైక్, నేను ఏమైనా ట్రిప్కి వెళ్దాం అట్లా అనుకున్నా, కానీ నాకు నేను ఇప్పుడు జాబ్ చేయట్లేదు, ఉన్న కొన్ని సేవింగ్స్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఐ థాట్ దిస్ వుడ్ బి ద బెస్ట్ వన్ టు టేక్ ఎ బ్రేక్. ఐ మీన్ ఐ థాట్ దిస్ వుడ్ బి ద బెస్ట్ ఆపర్చునిటీ, దిస్ ఈజ్ ద టైమ్ అంటే అనుకున్నా. అండ్ ఇక్కడికి వచ్చి మీరు ఒక్కరే ఉంటారు అని కాదు, యూ విల్ మీట్ పీపుల్, యూ విల్ మీట్ పీపుల్ లైక్ యూ ఓన్లీ. మీలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉంటారు. సో మీ పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ విల్ చేంజ్. నాది చేంజ్ అయిందని నేను అనను, ఇట్స్ జస్ట్ బీన్ అ వీక్ అండ్ నాకు ఇక్కడ సెటిల్ అవ్వడానికి టైం పట్టిందండి. ఐ మీన్ కష్టమేం అవ్వలేదు, అదంతా సింకిన్ అవ్వాలి కదా, దట్ ఐ కేమ్ హియర్, ఐఎమ్ డూయింగ్ దిస్ అని. నేను జస్ట్ అనుకున్నా, ఐ నెవర్ థాట్ దట్ ఐ వుడ్ డూ దిస్, బట్ యా ఐ డిడ్. యా గైజ్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు పీస్ ఆఫ్ మైండ్ అంటే, అండ్ మీకు ఈ ఆపర్చునిటీ చాలా ప్లేసెస్లో వస్తుంది. గోవా, గోకర్ణ, ఎనీ ప్లేస్ యూ వాంట్, ఓకే, నాట్ జస్ట్ నార్త్, సౌత్ ఇండియాలో కూడా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. యూ కెన్ చెక్ దోస్. సో యాక్చువల్లీ నేను ఈరోజు రెడీ అయినా అని వీడియో తీస్తున్నా. యా దట్స్ ఆల్ గైజ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఫ్రీ కాదు, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. అంటే నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడుకుంటూ ఒక వీడియో తీయలేదు, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ దిస్. అండ్ యా నేను ఇక్కడ ఏం చేస్తున్నానో మీకు తెలియాలంటే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనేదో పెద్ద పొడుస్తలేను, జస్ట్ కొంచెం అట్లా కొంచెం కాంట్రిబ్యూట్ చేసిన. యా బై బై, సీ యూ, టేక్ కేర్, కామెంట్.